మున్సిపల్ ఎలక్షన్ల రిజల్ట్ తోని పట్టణాలలో కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తుంది. ఇదే జోష్‌ని పల్లెల్లోకి గూడా తీసుకెళ్లాలని పల్లెల్లో ఉన్న రైతులకి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సన్న వడ్లకి బోనస్ పైసలు ఏవైతే ఉంటాయో వాటిని అకౌంట్‌లో జమ చేయడానికి పూర్తి స్థాయిలో ప్రణాళిక సిద్ధం చేసినట్టు కూడా కనబడతా ఉంది. దాదాపుగా 514 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ కానున్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. వడ్లకు సంబంధించి అంటే ప్రతి వడ్ల గింజకి లెక్కించి ఖచ్చితంగా వాటికి ధర కడతామన్నట్టుగా నాణ్యమైన వడ్లకి ఖచ్చితంగా నాణ్యమైన ధర ఇస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది. దానిలో భాగంగానే మరి అకౌంట్‌లో డబ్బులు జమ చేయడం జరిగింది. కానీ సన్న వడ్లకు కూడా రూ. 500 బోనస్ ఇస్తామని కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో వాటిని నెరవేర్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం వెళ్తా ఉంది. ఎన్నికల ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీని నెరవేర్చే దిశగా వెళ్తా ఉంది. గతంలో కూడా మరి బోనస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. రూ. 500 సన్న వడ్లకి మరి బోనస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరి మొన్న పంట కాలం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా బోనస్ కోసం 514 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్‌లో జమ చేయనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదే విధంగా ఈ నెల 17వ తారీఖు కూడా రైతు భరోసా కూడా పడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దానికోసం కూడా దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు కూడా సమకూరుస్తా ఉంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే దీనిపైన అధికారులకు కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక నివేదిక ఇవ్వడం అయితే జరిగింది. దానికి సంబంధించిన నిధులు స్వీకరించండి అన్నట్టుగా ఇటు అప్పు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆర్‌బీఐ బ్యాంకు నుండి కూడా అప్పు తీసుకొని మరి తెలంగాణ రైతులు ఎవరైతే ఉన్నారో పంట పండించే వాళ్ళ అకౌంట్‌లో జమ చేయాలన్నట్టు కూడా చూస్తా ఉంది. ఎకరానికి 6,000 చొప్పున ప్రతి ఒక్క రైతునికి వేసే అవకాశాలు అయితే కనబడతా ఉంది. గత ప్రభుత్వం మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకి అన్యాయం చేసింది. ఎవరైతే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన దందా చేసే వాళ్ళకి అత్యధికంగా భూమి ఉన్న వాళ్ళకి మరి అకౌంట్ లో డబ్బులు జమ చేయడం వల్ల ఉన్నవాళ్ళు ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు. ఇంకా సన్నకారు రైతులకి అన్యాయం జరిగింది. ఆ విధంగా కాకుండా పంట ఎవరైతే పండిస్తారో వాళ్ళకే రైతు భరోసా ఇస్తామని కూడా తెలంగాణ ప్రభుత్వం సంచలనమైన నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కూడా డిజిటల్ సర్వే అయితే చేయడం అయితే జరిగింది. ఆ డిజిటల్ సర్వే ఆధారంగా అకౌంట్ లో డబ్బులు జమ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చూస్తున్నట్టు కూడా కనబడతా ఉంది. దానికోసం కూడా 9,000 కోట్ల రూపాయలు సమకూర్చినట్టు కూడా కనబడతా ఉంది. గతంలో 1,45,000 ఎకరాలకి రైతు భరోసా అయితే అందియడం అయితే జరిగింది. దానికోసం దాదాపుగా 8,740 కోట్లు అయితే మరి గతంలో అయితే అయ్యాయి. ఇప్పుడు అంతకంటే ఎక్కువ పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి 9,000 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్ లో వేసే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. దాదాపుగా 69 లక్షల మంది రైతులకి అందిస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ విధంగా 69 లక్షల మంది రైతుల ఖాతాలో మరి ఈ డబ్బులైతే జమ చేయనున్నట్టున్నారు. ఎన్నికల కోడ్ ఉండడం వల్ల కొంత ఆలోచించాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. గతంలో కూడా మరి ఎప్పుడైతే వ్యవసాయం నాట్లు నాటాక ముందే వేస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు చెప్పడం అయితే జరిగింది. కానీ ఎన్నికల కోడ్ రావడం వల్ల వేయలేకపోయాం. ఖచ్చితంగా ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసిన తర్వాతనే జిల్లా పరిషత్ సంబంధించిన ఎన్నికలకు వెళ్తామన్నట్టు కూడా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఒకవేళ ఇప్పుడు వేయకపోతే మళ్ళా జిల్లా పరిషత్ సంబంధించిన ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఈ లోపే ఎన్నికల కోడ్ రాకముందుకే మరి రైతుల అకౌంట్ లో జమ చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది.